అందరికీ నమస్కారం అండి. మన తెలుగు కథలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మరో పురాణ కథతో నేను మీ ముందుకు వచ్చేసాను. ఈ కథ పేరు ప్రతిభకు కొలువు. ఇంకా కథలోకి వెళ్ళిపోదామా మరి? రాకుమారులంతా ఊరవతల బంతి ఆట ఆడుతున్నారు. బంతిని గట్టిగా తన్నాడు భీముడు. దెబ్బకు అది వెళ్ళి దూరంగా ఉన్న నూతిలో పడిపోయింది. పరుగు పరుగున పోయి చూశారంతా. అడుగున నూతిలో తేలుతూ కనిపించింది బంతి. ఏ రకంగా ప్రయత్నించినా అందడం లేదది. పైకి తీయడం అసాధ్యం అనుకుని ఆలోచిస్తూ ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు రాకుమారులు. అంతలో అక్కడికి ఓ వ్యక్తి అతను సన్నగా పీలగా రకరకాల బాణాలు అమ్ముల పొదులు పట్టుకుని ఉన్నాడు. నూతిలోకి తొంగి చూస్తూ నూతిలో బంతి పడిపోయింది అంతేనా అని అడిగాడు. అవును అన్నారు రాకుమారులు. చూడబోతే మీరంతా రాకుమారుల్లా ఉన్నారు. పైగా ధనుర్విద్యలో మేటివాడైన కృపాచార్యుని శిష్యులు. నూతిలోని బంతిని ఎలా తీయాలో తెలియడం లేదా అన్నాడు ఆశ్చర్యం నిండిన గొంతుతో. తెలియడం లేదన్నట్టుగా అందరూ తలలూపారు. పోనీ నేను తీసి చూపించనా అన్నాడతడు. చూపించండి అన్నారంతా. అయితే చూడండి అంటూ విల్లందుకున్నాడు. దానికి ఒక గడ్డిపోచతో బాణంగా తయారు చేసి సంధించాడు. ఆ బాణం వెళ్ళి నూతిలోని బంతిని నాటుకున్నది. మరో గడ్డిపోచతో బాణాన్ని సంధించాడు. అది వెళ్ళి మొదటి బాణానికి నాటుకున్నది. మరొకటి వదిలాడు. అది వెళ్ళి రెండో దాన్ని నాటుకున్నది. అలా బాణం తర్వాత బాణం వదిలి బాణాల గొలుసును తయారు చేశాడు. దాంతో బంతిని పైకి తీసి రాకుమారులకు అందించాడు. ఇదంతా తెలిసింది భీష్ముడికి. హుటాహుటీన అక్కడికి వచ్చాడు. అయ్యా తమరి పేరు అడిగాడు భీష్ముడు. నన్ను ద్రోణుడంటారు అన్నాడు ఆ వ్యక్తి. అంతే, ఒక్కసారిగా లేచి నమస్కరించారతనికి భీష్ముడు. ఎందుకంటే అప్పటికే ద్రోణుని ప్రతిభా పాటవాల గురించి విని ఉన్నాడు భీష్ముడు. సాలోచనగా కళ్ళు మూసుకున్నాడు ఒక క్షణం. తర్వాత కళ్ళు తెరిచి తలపంకిస్తూ, ధనుర్విద్యలో పరశురాముణ్ణి మించిన వారు మీరు. మీలాంటి వారు మా చిరంజీవులకు తారసపట్టం మా అదృష్టం. ఇదిగో ఈ పిల్లలంతా నా మనుమలు. వీరంతా నేటి నుంచి మీ శిష్యులు. వీరికి మీ మహాస్త్ర విద్యలన్నీ నేర్పించండి అన్నాడు. తప్పకుండా అన్నాడు ద్రోణుడు. ఆచార్యుడు ఆ మాట అనగానే అర్జునుడు పరుగున వచ్చి అతని పాదాలకు నమస్కరించాడు. అది చూసి భీష్మ ద్రోణులిద్దరూ ఆశ్చర్యపోయారు, ఆనందించారు కూడా. ఆ విధంగా ద్రోణుడు భరతవంశంలో ధనుర్విద్యా పాఠాలలో గురువు అయ్యాడు. ఇక్కడ నీతి ఏమిటంటే, గురువనే వారిని వారి ప్రతిభా పాఠవాలు పాండిత్యం ఆధారంగానే నిర్ణయించాలి తప్ప మనవడా ఇతరుడా అనే అభిప్రాయంతో కాదు. కథ సమాప్తం. మరిన్ని కథల కోసం మన తెలుగు కథలు యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.